సత్యం ధర్మం. ఒకప్పుడు మనోహరమైన పల్లెలో సత్యం మరియు ధర్మం అనే ఇద్దరు సోదరులు ఉండేవారు. సత్యం నిజానికి పాండిత్యాన్ని ప్రాతిపదించినవాడు. నిత్యం నిజంగా ఉండాలని ప్రజలకు కూడా అలవాటు పర్చినవాడు. కాని ధర్మం ప్రవర్తనలో సుసంపన్నుడైన వ్యక్తి, న్యాయం కోసం పోరాడేవాడు. ఇరు సోదరుల మధ్య ప్రేమ, గౌరవం ఉన్నప్పటికీ, వారి ఆలోచనలలోని వ్యత్యాసాలు సమాజంలో తారసపడేవి. ఒకరోజు గ్రామంలో దొంగ చోరీలు చేయడం మొదలుపెట్టాడు. గ్రామస్థులు అత్యంత భయంతో జీవించడానికి నిరాశ చెందారు. ప్రతిరోజు కొత్త బండలు, బట్టలు, ఆహారం దొంగతనం అవుతున్నాయి. సత్యం ఈ విషయాన్ని బాగా ఆలోచించాడు మరియు ఈ దొంగను పట్టుకోవాలని సంకల్పించాడు. కాని ధర్మం మాత్రం ఆ దొంగను అంచివేయడం కంటే, అతనికి మార్గదర్శనం చేయడం మేలని అనుకున్నాడు. ఒకరోజు సత్యం నది పక్కన నడుచుకుంటూ ఉంటాడు. అప్పుడు అతనికి ఆ దొంగ కనబడాడు. దొంగ సత్యాన్ని చూసి తక్షణమే పారిపోయే ప్రయత్నం చేస్తాడు. కాని సత్యం అతన్ని పట్టుకుంటాడు. దొంగ చాలా దయనీయంగా సత్యానికి అర్థం చేసుకుంటాడు. దయచేసి నాకు వదిలేయండి. నేను ఇంతవరకు తప్పు చేశాను, కాని ఇకపై నేను మారుతాను అని చెప్పాడు. సత్యం ఈ మాటలు వినగానే దొంగకు మరలా అవకాశమివ్వాలనుకుంటాడు. కాని అప్పటికే ధర్మం అక్కడకు రాగా అతను సత్యానికి ఇలా అన్నాడు, నిన్ను వదిలేయడం సరైనదేనా? ఈ దొంగకు మరో అవకాశాన్ని ఇవ్వడం మనకు ఎలా సమాజానికి సద్గుణం చూపిస్తుంది? ఈ మాటలు సత్యం మసకబారినట్లు చేస్తాయి. సత్యం ఆలోచిస్తాడు. ఒక పక్క అతను నిజం చెప్పాలని సంకల్పించాడని భావిస్తాడు. మరొక పక్క ధర్మం పట్ల దృఢంగా ఉండాలి. అప్పుడు సత్యం తన నడుం రహస్యంగా తన అక్క మరియు కంట్రోలు చెప్పడానికి ఒక యోచన చేస్తాడు. నీవు నమ్ముతావా అని ధర్మం అడుగుతాడు. నిజంగా నేను నమ్ముతున్నాను, కాని నీ కర్తవ్యం ఏమిటి అని సత్యం అన్నారు. ఈ సందర్భంలో సత్యం మరియు ధర్మం ఇద్దరు కలిసి గ్రామ పెద్దలను ఆహ్వానించి సత్యాన్ని తెలుపుతూ దొంగను వదిలించమని చెప్పాడు. వారు ఎవరికి తోడుగా ఉన్నారు మరియు దొంగను అనుకూలమైన మార్గంలో మలుచేందుకు వారి నమ్మకం మరియు సహాయం కావాలని కోరాడు. గ్రామ పెద్దలు సత్యానికి గౌరవం తెలిపి దొంగకు తిరిగి మార్గం చూపాలని నిర్ణయించారు. తరువాత దొంగను ప్రజల మధ్య ఉంచి అతని చెవులకు మంచి విషయాలు చెబుతారు. ఇంతలో ఆయన తన తప్పులపై ఆలోచిస్తాడు. తన చోరీల వల్ల తన కుటుంబానికి, గ్రామానికి కలిగిన నష్టం గురించి కష్టంగా భావించసాగాడు. తన తప్పులను అంగీకరించి అతను ప్రజలతో కలిసి దోహదపడాలని నిర్ణయించుకున్నాడు. దొంగను నిజంగా పునరావాసం చేసేందుకు గ్రామం అందరూ ఒకచోట చేరుకుంటారు. ఈ సంఘటన వల్ల గ్రామంలో సత్యం మరియు ధర్మం యొక్క విలువలు తిరిగి ప్రబలుతాయి. ప్రజలు నిజాయితీ, సద్గుణాలను మరింత ప్రాముఖ్యత ఇస్తారు. సత్యం దొంగను చొరబాట్లు చేయడం కాకుండా స్నేహం చేయాలని చెప్పి దొంగను గ్రామంలో మంచి మార్గంలో దారితీస్తాడు. ఈ విధంగా ధర్మం ప్రజలను అబద్ధాల నుండి బయటకు తీసి అందరినీ నేరుగా నీతి మార్గంలో నడిపించడానికి సహాయపడుతుంది. సత్యం మరియు ధర్మం అనునిత్యం పాఠాలను నేర్పిన సోదరులుగా ప్రజల మనస్సులలో చెక్కుదులు చేరడంతో ఈ కథతో గ్రామంలో సత్యం మరియు ధర్మం విలువలపై అవగాహన పెరిగింది. నిజాయితీ, న్యాయం మన జీవితంలో ఎంతో అవసరమని ప్రజలు గుర్తించారు. కథ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.